దేవుని వంటి ఆశ్రయదుర్గం ఎక్కడుంది? ఎక్కడా లేదుగా. ఆ ఆశ్రయదుర్గానికి పరిగెత్తుకుంటా నరహంతకుడు వచ్చాడు. ఆ ఆశ్రయదుర్గానికి ఏడ్చుకుంటా దయ్యాలు పట్టినోడు వచ్చారు. ఆ ఆశ్రయదుర్గానికి పాపాలు చేసిన వాళ్ళు వచ్చారు, శాపాన్ని ఎత్తిపెట్టుకున్న వాళ్ళు వచ్చారు. ఆయన ఆశ్రయదుర్గంగా ఆయన అన్నాడు చేతుల చాపి, నేను నిన్ను క్షమించాను, నీవు పరిశుద్ధుడిగా ఉండని రక్తం ద్వారా కడిగాడు. ఆయన దగ్గరకు వచ్చిన వ్యక్తుల్ని ఆయన చేరదీశాడు. రోగాలు పోయాయి, దయ్యాలు పోయాయి, చీకటి శక్తులు పోయాయి, వ్యసనాలు పోయాయి, నాశనం పోయింది, శాపం పోయింది. ఇప్పుడు వాళ్ళంతా అందులో నెమ్మదిగా ఉంటూ అంటున్నారు, ఆహా, మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఎక్కడా లేదయ్యా. ఎందుకని? ఆయన వంటి పరిశుద్ధ దేవుడు ఎక్కడ? ఆయన పరిశుద్ధుడు, నిన్ను పరిశుద్ధపరుస్తాడు. ఆయన పరిశుద్ధుడు, సంఘాన్ని పరిశుద్ధపరుస్తాడు. ఆయన పరిశుద్ధుడు, నీ కుటుంబాన్ని పరిశుద్ధపరుస్తాడు. ఆయన పరిశుద్ధుడు, నిన్ను రాకడ కొరకు పరిశుద్ధపరుస్తాడు. ఆత్మచేత పరిశుద్ధపరుస్తాడు.